Today we are conducting the DC Crompton potentiometer experiment lab. My friend Vimal will explain the connections and components of the DC potentiometer meter. గట్టి చెప్పురా. ఇది వచ్చేసి దీని కాంపోనెంట్ స్విచ్, ఇది వచ్చేసి ఆర్పిఎస్, ఇది వచ్చేసి స్టాండర్డ్ సెల్, ఇది వచ్చేసి 2 వోల్ట్స్, ఇది వచ్చేసి గ్యాలన్. Okay, now connections. 2 వోల్ట్స్ నుంచి వోల్టేజ్ సెల్, 2 volts నుంచి వోల్టేజ్ సెల్కి, తర్వాత నెగిటివ్ నుంచి వోల్టేజ్ సెల్ నెగిటివ్కి, పాజిటివ్ నుంచి పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ సెల్ టు పాజిటివ్ టు నెగిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు పాజిటివ్. ఆఫ్టర్ దట్ నౌ galvanometer connections. Galvanometer positive to positive and negative to standard cell negative to galvanometer negative. These are the connections. స్టాండర్డ్ సెల్ Now switch on the supply to the standard cell and voltage cell. దీస్ కాంపోనెంట్ 3 మెథడ్స్. ఒకటి స్టాండర్డ్ ఎస్టీడీ మెథడ్, ఒకటి వచ్చేసి వితౌట్ మెథడ్, ఒకటి విత్. ఓకే ఫస్ట్ స్టాండర్డ్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టాండర్డ్ పెట్టుకున్నాక గ్యాలనోమీటర్ డిఫ్లెక్షన్ నల్ చేయాలి. ఓకే, galvanometer డిఫ్లెక్షన్ ఒకసారి చూపించండి. నల్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి మినిమం మాక్సిమం రియోస్టార్. మనం ఫస్ట్ స్టాండర్డ్ సెల్ ఈ రెండే వేరు చేయాలి. ఇవేం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నిదానం కొంచెం చేసుకుంటూ galvanometer ని స్టాండర్డ్ చేయాలి. నల్ పొజిషన్ తీసుకురండి. ఓకే, నల్ డిఫ్లెక్షన్ షోయింగ్. ఓకే, నౌ నల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్పిఎస్ నుంచి సప్లై పెట్టుకోవాలి. ఆర్పిఎస్ పవర్ సప్లై గివెన్ టు ద DC Crompton meter kit. మనం E1 పెట్టుకోవచ్చు, E2 పెట్టుకోవచ్చు. దట్స్ అవర్ చాయిస్. E1 పెట్టుకున్నాము, E2 పెట్టుకున్నాము. E2 కి ఇది స్టాండర్డ్ సెల్ ని షిఫ్ట్ చేసుకోవాలి. E2 పెట్టుకోవాలి. ఓకే, ఆన్ చేయాలి. ఆర్పిఎస్ పవర్ సప్లై ఆన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముందంటే మనకు ఇక్కడ DC కాంపోనెంట్ వితౌట్ లో 1.75 పెట్టుకున్నాం. ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, ఇక్కడ వచ్చేసి 0.25 ఉంటుంది మొత్తం సర్కిల్. ఓకే, అందుకు ఇది మొత్తం వచ్చి 1.75 కదా. ఓకే, అందుకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రేటింగ్స్ ఒక 2 or 3 తీసుకుంటాము. 1.3. దిస్ ఈజ్ వితౌట్ DRB మెథడ్ ఆర్ వోల్టేజ్. సరే, ఇప్పుడు మనం గ్యాలనోమీటర్ నల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు గ్యాలనోమీటర్ నల్ కావాలంటే ఇక్కడ వోల్టేజ్, ఇప్పుడు ఇది వేరు చేయాలి. ఇది రెండు అవసరం లేదు, ఇది వేరు చేయాలి. ఓకే, అది వేరే అవుతుంది చూడు. దాన్ని నల్ చేస్తాం. బ్యాక్ వచ్చింది కదా. అవును, దాన్ని ఆ స్టెప్పే బ్యాక్ పెట్టుకోవాలి. పక్కన పెద్ద స్కేల్ ఉంది కదా. ఎస్, ఆ స్కేల్ కొంచెం వేరు చేయాలి. నల్ చేయండి. అక్కడ చూడండి galvanometer కనిపిస్తుంది. ఆ స్కేల్ వ్యారీ చేసేటప్పుడు galvanometer డిఫ్లెక్షన్ అనేది నల్కి వస్తుంది. అప్ టు ఇంతవరకు స్మాల్ స్కేల్ అనేది మనం డిఫ్లెక్ట్ చేయాలి. అక్కడ 0 వరకు వచ్చే వరకు ఇది స్టాండర్డ్ అయ్యే వరకు దాన్ని వ్యారీ చేయాలి. ఓకే, ఓకే, నల్ డిఫ్లెక్షన్ షోయింగ్. ఎప్పుడు ఎక్కడ ఆగింది? 200 అండ్ ఇక్కడ వచ్చేసి 1. ఓకే, ఇక్కడ వచ్చేసి 200. ఓకే, పైన ఓకే, 1.2 అండ్ 1.2 సంథింగ్. క్రాంప్టన్ స్కేల్ 200. ఈ వోల్టేజ్ సేమ్. ఇది 1.3. ఎస్ ఎస్ ఇది ఎస్ వచ్చేసి 1.2 సంథింగ్. ఎస్, రెండు ఈక్వల్ అయింది. అప్పుడు స్టాండర్డ్ అయింది సెల్ galvanometer డిఫ్లెక్షన్.